ఎన్డీఏలో చేరాలన్న టీడీపీ జనసేన పార్టీల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి 3 పార్టీలు కట్టుబడి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల మేలు కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు. పొత్తులపై తెలుగుదేశం, టీడీపీ, జనసేన పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. మోదీ నాయకత్వంలో 3 పార్టీలు కలిసి పనిచేస్తాయి. దేశ ప్రగతికి, ఏపీ ప్రజల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాయి. దేశ అభివృద్ధికి మోడీ 10 ఏళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. మా పొత్తు ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు దోహదపడుతోంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్య స్నేహం ఈనాటిది కాదు. 1996లోనే టీడీపీ ఎన్డీఏలో చేరింది. వాజ్పేయి, మోదీ ప్రభుత్వంలో కలిసి విజయవంతంగా పనిచేసింది. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో జనసేన తన వంతు మద్దతు ఇచ్చిందని ప్రకటనలో పేర్కొన్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వర అందిస్తారు. కోటేశ్వర, చెప్పండి, మొత్తానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తుపై జేపీ నడ్డా ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఆహ్వానాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్టు కూడా ఆయన వెల్లడించారు ట్విట్టర్ వేదికగా. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? మనకి సంబంధించినటువంటి అంతేకాకుండా పవన్ కళ్యాణ్, బీజేపీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ పేరుతో ఒక ప్రకటన అయితే జారీ జరిగింది. ముఖ్యంగా బీజేపీ అధిష్టానం అయితే దీనికి సంబంధించిన ఒక అధికారిక ప్రకటన జారీ చేస్తూ ఒక లెటర్ అయితే మరి ఇష్యూ చేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అది ప్రస్తుతం ఇప్పుడు మరి వార్తా ఛానల్లో కానీ ఇతర మాధ్యమాల్లో కానీ చక్కర కొడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే బీజేపీ పొత్తు ఉంటుంది అని ఇప్పటి వరకు చెప్తూ వస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు అధికార ప్రకటన రాకపోవడంతో మరి కొంత సంశయం ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దానికి తెరదించుతూ బీజేపీ ఈ రోజు అయితే ఒక అధికార ప్రకటన జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దాంట్లో చూసుకుంటే టీడీపీ గురించి కొన్ని కీలకమైన ప్రస్తావన చేసింది, కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసిందని కూడా చెప్పుకోవచ్చు. బీజేపీ కేంద్ర అధిష్టానం మేరకు ఆ లెటర్ లో జారీ చేసినటువంటి లెటర్ లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసినది. తెలుగుదేశం తమ పాత మిత్రుడే, ఎన్డీఏకి సంబంధించినటువంటి పాత మిత్రుడే, తమకు అత్యంత ఆప్తుడైనటువంటి చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళకి మళ్ళీ తమతో కలవడం చాలా సంతోషం. ముఖ్యంగా ప్రధానమంత్రి గతంలో చేసినటువంటి దివంగత ప్రధానమంత్రి వాజ్పేయి దగ్గర నుంచి కూడా అంతేకాకుండా నరేంద్ర మోడీ సారథ్యంలో నడుస్తున్నటువంటి 10 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో కూడా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ మరి తమతో సుదీర్ఘకాలం ప్రయాణించినటువంటి పార్టీ సుదీర్ఘకాలం మాతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ మా ఇండియాలోకి రావడం, మరి జేపీ నడ్డా కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీలో, రాష్ట్రంలోనే అసెంబ్లీ స్థానాల్లో కూడా పొత్తులో వెళ్లాలని తాము ఉమ్మడిగా ఒక నిర్ణయానికి వచ్చామంటూ కూడా ఈ ప్రకటన జారీ చేయడంతో కొంత ప్రాధాన్యత సంతరించుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రకటన కోసమే, కేవలం ఈ ప్రకటన కోసమే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ దాదాపు 3 రోజుల పాటు ఢిల్లీలో మరి నిరీక్షణ చేసి ఎట్టకేలకు ఒక అధికార ప్రకటన అయితే జారీ చేసిన తర్వాత వారు బయలుదేరారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది మరి పొత్తుల అంశానికి సంబంధించినటువంటి తాజా పరిస్థితిని కూడా చెప్పుకోవచ్చండి. గ్రేట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. That's all for now.